హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఈ స్ట్రాటజీ వచ్చేసి నో ఇండికేటర్ స్ట్రాటజీ. మనం ఈ స్ట్రాటజీలో ఏ ఇండికేటర్ అయితే యూజ్ చేయట్లేదు. సో ప్యూర్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీదగానే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ రూల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఇన్స్ట్రుమెంట్ ఎందులో ఇంప్లిమెంట్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ చూసుకున్నట్టయితే మనం బ్యాంక్ నిఫ్టీలో మాత్రమే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఈ బ్యాంక్ నిఫ్టీలో మీరు స్పాట్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి, ఆర్ ఫ్యూచర్ చార్ట్ అయినా కన్సిడర్ చేసుకోండి. మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసి టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకోబోతున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాము. ఇప్పుడు స్ట్రాటజీ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్యాండిల్, సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటాం కాబట్టి సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలాగొచ్చినా వదిలేయండి. సో నేదర్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చినా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చినా నో ప్రాబ్లం. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే వదిలేయండి. సో దీని తర్వాత ఎప్పుడైనా సరే ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ వచ్చిందంటే అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ అని చూస్తాం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూద్దాము. సో ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనుకోండి, ఇది రెడ్ కలర్ క్యాండిల్. సో లాంగ్ వీక్స్ వచ్చింది. సో దీనికి ఇన్సైడ్గా అంటే ఈ క్యాండిల్ ఒక హై లో ఈ బిట్వీన్లో 2 to 3 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు మనం ఎంట్రీ ఆపర్చునిటీ అయితే చూస్తాం. సో నేదర్ 2 క్యాండిల్స్ అయినా సరే ఆర్ 3 క్యాండిల్స్ అయినా సరే. మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలనుకుంటే ఇది ఇంట్రాడే కాబట్టి, సో ఈ స్ట్రాటజీ అనేది ఇంట్రాడే కాబట్టి దీనికి ఇన్సైడ్గా అంటే ఈ క్యాండిల్కి ఇన్సైడ్గా 3 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు మీరు ఎంట్రీ ఆపర్చునిటీ అనేది కన్సిడర్ చేసుకోండి. సో దీనికి ఇన్సైడ్గా 3 క్యాండిల్స్, ఏ క్యాండిల్స్ వచ్చినా పర్లేదు. సో వెయిట్ చేయండి, చెప్తాను. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వదిలేస్తాము. దాని తర్వాత ఎప్పుడైనా క్యాండిల్ సో ఇక్కడ ఫామ్ అయింది అనుకోండి, ఇది ఫస్ట్ క్యాండిల్. దీనికి ఇన్సైడ్గా 3 క్యాండిల్స్ అని చెప్పాం కదా, ఇక్కడ ఏ క్యాండిల్ అయినా పర్లేదు. సో ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో దాని తర్వాత ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది, ఒక బ్లూష్ క్యాండిల్. సో అగైన్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి అంటే ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్ దీనికి ఇన్సైడ్గా అని చెప్పాం కదా. సో దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక ఇండికేషన్ క్యాండిల్ అయితే వచ్చింది, ఒక 3 క్యాండిల్స్ ఫామ్ అయింది. సో ఏదైతే చెప్పానో ఇన్సైడ్ బార్ స్ట్రాటజీ అనేసి, ఈ క్యాండిల్కి హై లో ఈ బిట్వీన్లో 2 to 3 క్యాండిల్స్, సో ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే 3 క్యాండిల్స్ కానీ ఇన్సైడ్గా ఫామ్ అయిందంటే క్యాండిల్స్ అనేది, సో దీని తర్వాత మనం ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తాం. సో ఎంట్రీ వచ్చేసి నేదర్ మీరు ఈ యొక్క హై బ్రేక్అవుట్ ఇచ్చినా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఆర్ ఈ క్యాండిల్కి లో ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినా మీరు ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఎంట్రీ ఎటు పక్క బ్రేక్అవుట్ ఇచ్చినా ఎంట్రీ తీసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలనేసి. సో ఇప్పుడు స్టాప్ లాస్కి వద్దాము. సపోజ్ ఈ క్యాండిల్ ఒక హైలో కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. జస్ట్ టచ్ అయితే చాలు. ఒక 2 to 3 క్యాండిల్స్ కానీ ఇన్సైడ్ క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే దాని తర్వాత ఈ 2 సైడ్స్ మీరు ఎంట్రీ అనేది ట్రిగ్గర్ ప్లేస్ చేస్తారు. సపోజ్ ఇక్కడ హై దగ్గర కానీ ఎంట్రీ ట్రిగ్గర్ అయిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఇప్పుడు స్టాప్ లాస్ గురించి కదా మాట్లాడుకోబోయేది. సో హై దగ్గర ఎంట్రీ తీసుకునేటంటే అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే క్యాండిల్ ఫామ్ అయిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఇది ఎంట్రీ స్టాప్ లాస్. సేమ్ ఇది రెడ్ కలర్ క్యాండిల్గా ఫామ్ అయింది, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. సో ఈ లోలో కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది ఎంట్రీ స్టాప్ లాస్. సో ఎంట్రీ ఎలా తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు టార్గెట్కి వద్దాం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో నేదర్ ఇక్కడ టార్గెట్ అయినా సరే ఆర్ రిస్క్ రివార్డ్ అయినా సరే, సో ఎలాగైనా మాట్లాడవచ్చు. ఇక్కడ టార్గెట్ పరంగా చూసుకున్నట్టయితే ఒకటి 1:1, నెక్స్ట్ 1:1.5 రిస్క్ రివార్డు. సో 1:1 అన్న రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోవచ్చు, 1:1.5 రిస్క్ రివార్డ్ అన్న కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగుంటుందంటే ప్యూర్ ఎంట్రీ బేస్ మీదగానే ఉంటుంది. సో దీనికి ముందుగా ఏదైతే చెప్పానో ఒక క్యాండిల్ ఏదర్ ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందా ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందా దీన్ని బేస్ చేసుకునేసి ఉంటుంది. సపోజ్ ఇది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకోండి, దీన్ని బేస్ చేసుకునేసి ఉంటుంది. సపోజ్ ఈ రెడ్ కలర్ క్యాండిల్కి ఇన్సైడ్లో ఒక 3 క్యాండిల్స్ ఫామ్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ లోలో కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే అప్పుడు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటారు. అప్పుడు టార్గెట్ వచ్చేసి 1:1.5 అనేది మనం రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకుంటాం. సో 1 రూపీ రిస్క్ తీసుకుంటే 1.5 రూపీ వరకు మనం రివార్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను. అది రెడ్ కలర్ క్యాండిల్ వస్తే లో సైడ్ బ్రేక్ డౌన్ ఇస్తే, అదే రెడ్ కలర్ క్యాండిల్లో మీకు అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే మీరేం చేస్తారంటే వెయిట్ చేయండి చెప్తాను. సో ఇదే రెడ్ కలర్ క్యాండిల్
ఇన్సైడ్ బార్ వచ్చేసి అంటే ఇన్సైడ్గా క్యాండిల్స్ వచ్చేసి ఒక 2 to 3 క్యాండిల్స్ ఫామ్ అయింది. సో మీకు అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ అప్ సైడ్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకుంటారు. స్టాప్ లాస్ అనేది ఆ క్యాండిల్ లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇక్కడ టార్గెట్ వచ్చేసి 1:1 మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సో ప్యూర్ ఫస్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ ఉంది కదా, రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందా గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందా దీన్ని బేస్ చేసుకునేసి ఉంటుంది. సో ఇది రెడ్ కలర్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అప్పుడు మనం 1:1 రిస్క్ రివార్డ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ గ్రీన్ కలర్కి దీనికి ఆపోజిట్ ఒకసారి గ్రీన్ కలర్ క్యాండిల్ కూడా ఒకవేళ ఫామ్ అయిందంటే దాని గురించి కూడా చెప్తాను. సో ఇది గ్రీన్ కలర్ క్యాండిల్. ఈ క్యాండిల్కి బిట్వీన్గా సో హై లో ఈ బిట్వీన్లో ఒక 2 to 3 క్యాండిల్స్ ఫామ్ అయింది. సో ఈ హైకి టచ్ అవ్వలేదు, లోకి టచ్ అవ్వలేదు, ఈ బిట్వీన్లో 3 క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపర్చునిటీ చూస్తారు. సపోజ్ ఇక్కడ కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్కి హై కానీ బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము. స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఇది స్టాప్ లాస్. ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ మనం 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే కన్సిడర్ చేసుకుంటాం. అదే ఇక్కడ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే ఇదే గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో మీకు డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:1 రిస్క్ రివార్డ్ అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో మీకు అర్థమైంది అనుకుంటాను రిస్క్ రివార్డ్ పరంగా ఎలా తీసుకోవాలని. కంప్లీట్గా ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందా ఆర్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందా దీన్ని బేస్ చేసుకునేసి ఉంటుంది. ఇటుపక్క బ్రేక్అవుట్ ఇచ్చినా ఇటుపక్క బ్రేక్ డౌన్ ఇచ్చినా మీరు 1:1 రిస్క్ రివార్డ్ తీసుకోవాలా ఆర్ 1:1.5 రిస్క్ రివార్డ్ కన్సిడర్ చేసుకోవాలా, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మీకు థియరిటికల్గా చూపించాను. నెక్స్ట్ ప్రాక్టికల్గా చార్ట్కి డిస్కస్ చేద్దాము. సో గైస్ చార్ట్లోకి వచ్చాను. బ్యాంక్ నిఫ్టీ నేను స్పాట్ చార్ట్ కన్సిడర్ చేసుకున్నాను. టైం ఫ్రేమ్ వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్. ఎగ్జాంపుల్కి వచ్చేసి మనం 6th March రోజున చూడబోతున్నాము. 6th March రోజున సో ఫస్ట్ క్యాండిల్ చూసుకున్నట్టయితే సో ఒక రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో ఫస్ట్ క్యాండిల్ ఎలాగున్నా పర్లేదు. సో దీని తర్వాత మనకి ఎప్పుడైతే ఇన్సైడ్ బార్ క్యాండిల్ కానీ వచ్చిందంటే అప్పుడు మనం ఆపర్చునిటీ చూస్తాము. సో మీరు జస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 12:15 ఈ టైం చూసుకోండి. క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుంటాము. సో ఈ క్యాండిల్ యొక్క హై నెక్స్ట్ లోని మార్క్ చేసుకుంటాము. దీనికి ఇన్సైడ్గా 2 to 3 క్యాండిల్స్ కానీ ఫామ్ అయిందంటే అప్పుడు మీకు ఎంట్రీ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 3 క్యాండిల్స్ కన్సిడర్ చేసుకోండి. ఇది ఫస్ట్ క్యాండిల్, సో ఇన్సైడ్ బారు, ఇది సెకండ్ క్యాండిల్, నెక్స్ట్ ఇది థర్డ్ క్యాండిల్. 3 క్యాండిల్స్ వచ్చింది. దీని తర్వాత కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరేం చేస్తారంటే జస్ట్ ఈ క్యాండిల్ ఒక హై దగ్గర, ఈ క్యాండిల్ దగ్గర మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాము. సో ఎంట్రీ ట్రిగ్గర్ సేమ్ ఈ క్యాండిల్లో ఎంట్రీ ట్రిగ్గర్ అనేది ప్లేస్ చేస్తాం. మీరు ఆప్షన్ బయింగ్ చేయాలనుకున్నా ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకున్నా ఇక్కడ టచ్ అయిందంటే మీరు ఎంట్రీ తీసుకోండి కాల్ ఆప్షన్లో. సో అదే కానీ ఇక్కడ కానీ టచ్ అయిందంటే పుట్ ఆప్షన్లో మీరు ఎంట్రీ తీసుకోండి. సో ఆప్షన్ బయింగ్ చేయాలనుకుంటే. సో దీని తర్వాత లోవర్ సైడ్ అయితే బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇక్కడ సో ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 1:30 ఈ టైంకి సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో 58235 ఇక్కడ మనం ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి మనం ఏదైతే క్యాండిల్ కన్సిడర్ చేసుకున్నామో ఆ క్యాండిల్ ఒక హై దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఎన్ని పాయింట్స్, సో స్టాప్ లాస్ వచ్చేసి 130 పాయింట్స్ అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు టార్గెట్ ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో రెడ్ కలర్ క్యాండిలా గ్రీన్ కలర్ క్యాండిలా, సో ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే సో దాని డైరెక్షన్ పరంగా చూసుకున్నట్టయితే సో మీకు సో రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది కాబట్టి సో డౌన్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ కానీ ఇచ్చిందంటే సో ఇక్కడ 1:1.5 రిస్క్ రివార్డ్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి రెడ్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీనికి డౌన్ సైడే బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటాను. సో ఇక్కడ 130 పాయింట్స్ రిస్క్ కానీ తీసుకునేది అంటే సో రివార్డ్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 195 పాయింట్స్. సో 1:1.5. సో వెయిట్ చేయండి, ఇక్కడ చూసుకోండి 1:1.5 రిస్క్ రివార్డ్ అయితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ అచీవ్ అయింది. సో రిస్క్ వచ్చేసి 130 పాయింట్స్ తీసుకుంటారు, రివార్డ్ వచ్చేసి ఆల్మోస్ట్ 195 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్ వరకే రివార్డ్ కన్సిడర్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ డేట్ వచ్చేసి 26th February రోజున చూడబోతున్నాము. ఫస్ట్ క్యాండిల్ అనేది సో ఈ యొక్క ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ ఫస్ట్ క్యాండిల్ మాత్రం వదిలేయండి, దీనికి ఇన్సైడ్ వచ్చినా కూడా మీరు వదిలేయండి. సో దీని తర్వాత క్యాండిల్స్ వస్తేనే మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో దాని తర్వాత చూసుకోండి. సో నెక్స్ట్ క్యాండిల్లోనే ఈ యొక్క గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో దీనికి ఇన్సైడ్గా
సో దీనికి ఇన్సైడ్గా హై లో ఈ బిట్వీన్లో 2 క్యాండిల్స్ అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ మనం స్ట్రాటజీ అయితే మనం ఇంప్లిమెంట్ చేయము, ఎందుకంటే 3 క్యాండిల్స్ వస్తేనే ఖచ్చితంగా తీసుకోమని చెప్పాను. ఇది ఇంట్రాడే కాబట్టి అట్లీస్ట్ 3 క్యాండిల్స్ వస్తే మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో దాని తర్వాత చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీగా వచ్చేసి 12:15కి ఈ క్యాండిల్ చూసుకోండి, ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ క్యాండిల్ యొక్క హైని లోని మార్క్ చేసుకుంటాము. ఇది హై, నెక్స్ట్ లో మార్క్ చేసుకున్నాము. సో ఈ క్యాండిల్కి ఇన్సైడ్గా వచ్చేసి 3 క్యాండిల్స్ ఫామ్ అయిందో లేదో చూద్దాము. సో ఇది ఫస్ట్ క్యాండిల్ ఇన్సైడ్గా, ఇది సెకండ్ క్యాండిల్, సో ఇది థర్డ్ క్యాండిల్. సో ఇక్కడ 3 క్యాండిల్స్ అయితే ఇన్సైడ్గా ఫామ్ అయింది. సో ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి మనం ఇక్కడ ట్రిగ్గర్ ప్లేస్ చేస్తాము, ఇక్కడ ట్రిగ్గర్ ప్లేస్ చేస్తాం. సో అప్ సైడ్ కానీ ఆపర్చునిటీ వచ్చిందంటే అక్కడ ఎంట్రీ తీసుకుంటాము. సో డౌన్ సైడ్ కానీ ఆపర్చునిటీ వచ్చిందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ చూసుకోండి, మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది, మనకి అప్ సైడ్ అయితే ఆపర్చునిటీ అయితే దొరికింది. సో ఎగ్జాక్ట్లీగా 1:15 ఈ టైంకి మనకి ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. మీకు జూమింగ్ చేసి చూపిస్తాను. సో ఆల్మోస్ట్ 60987 ఇక్కడ ఈ క్యాండిల్ ఒక హై, ఇక్కడైతే ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయింది. సో లాంగ్ పొజిషన్ తీసుకునేసి ఇక్కడ కానీ మీరు ఎంట్రీ తీసుకునేటంటే ఇది ఎంట్రీ. ఇప్పుడు స్టాప్ లాస్ వచ్చేసి ఏదైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఫస్ట్ క్యాండిల్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో స్టాప్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 170 పాయింట్స్ అనేది స్టాప్ లాస్గా కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు టార్గెట్ అంటే రిస్క్ రివార్డ్ పరంగా 1:1 తీసుకోవాలా, 1:1.5 తీసుకోవాలా, ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ మీకు అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు ఎంట్రీ అయితే ప్లేస్ చేసుకున్నారు. సో దీనికి ఆపోజిట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు 1:1 రిస్క్ రివార్డ్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. సో 170 నుంచి 172 పాయింట్స్ అనేది రిస్క్ తీసుకుంటారు. సేమ్ రివార్డ్ వచ్చేసి 170 నుంచి 171 పాయింట్స్ వస్తుంది. సో ఇక్కడ 1:1 రిస్క్ రివార్డ్ చూసుకోండి, మీకు ఈజీగా అచీవ్ అయింది అనుకుంటాను. సో 1:1, సో 170 నుంచి 175 పాయింట్స్. సో మీకు అర్థమైంది కదా. సో 2 ఎగ్జాంపుల్స్ చూపించాను, మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇన్సైడ్ బార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకునేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నో ఇండికేటర్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్ట్రాటజీ.